హాయ్ అండి. ఈరోజు చికెను కరెంటు రైస్ కుక్కర్లో చేశామండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. అయితే గిన్నెలో తగినంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నవి 2, 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని కొంచెం నూనెలో వేగనివ్వాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఒక 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కడుక్కొని పెట్టుకున్న చికెన్ అండి, వాటర్లో 2-3 సార్లు వాష్ చేసాము. చికెన్ని వాష్ చేసుకున్నాక ఇట్లా కర్రీ చేసుకుంటున్నామండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చికెన్. అలా చేసుకున్న తర్వాత అందులో వేసుకున్న తర్వాత మంచిగా చికెన్ ముక్కలు ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. అలా మంచిగా కలుపుకున్న తర్వాత, ఎందుకంటే ఇది స్లోగా వేడవుతుందండి గిన్నె. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము, బాగుండాలని, టేస్ట్ ఉంటుంది. కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత రైస్ కుక్కర్ మీద ఒక 5 నిమిషాలు అలాగే ఉండనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత 3 స్పూన్ల కారం అండి, ఇది ఎక్కువ అనిపిస్తుంది కానీ 3 స్పూన్లేను. 3 స్పూన్ల కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నామండి. బాగా ఏమి ఇనికిపోదు వాటరు రైస్ కుక్కర్లో. ఇలా చేసుకున్న తర్వాత కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి స్కిడ్ అయింది. కొబ్బరి వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నాము. ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, గ్రేవీ చిక్కగా వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది ధనియాల పౌడర్తోని. అరగడానికి మంచిగా వీలుంటుంది. అలా అయిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకున్నామండి. చాలా బాగుందండి కర్రీ, మాత్రం సూపర్గా ఉంది. మన గ్యాస్ పొయ్యి మీద వండినట్టుగానే ఉంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.